అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 100. రఘు గారు, నందిని గారు, దివిత్తు, ఈశాను అందరూ కలిసి రోహన్ చెప్పిన వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడ ధృతి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. రఘు గారు ధృతి దగ్గరకు వెళ్ళి తల మీద నిమురుతూ, ఎన్ని కష్టాలు పడ్డావు చిట్టి తల్లి, కానీ నీకు తోడుగా ఉండలేకపోయాంరా. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా ఎక్కువైన నీ బాధ కారణం కూడా మేమే అయ్యాము అని కంటతడి పెట్టుకుంటారు. నందిని గారు ధృతిని అలా చూసి ఏడుస్తూ, కన్న కొడుకు చేసిన తప్పుకి నీ పరిస్థితి ఇలా అవుతుందని తెలుసుంటే ఆ రోజే వాడికి నిజం చెప్పేసే ఉండేవాళ్ళం స్వీటీ. ఇందులో మా తప్పు కూడా చాలా ఉంది, మమ్మల్ని క్షమించు తల్లి అంటారు. వైజయంతి గారు, ప్రభాకర్ గారు రఘు గారికి కృతజ్ఞతలు చెప్తారు, వాళ్ళ బిడ్డని ఇన్ని రోజులు బాగా చూసుకున్నందుకు. దివిత్కి, ఈశాన్కి ధృతిని అలా చూసి వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. దివిత్ రోహన్ దగ్గరకు వెళ్ళి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. రోహన్ ఒక డాక్టర్గా, తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిగా ధృతి మెంటల్ స్టేట్ని అంచనా వేసి తనకు అర్థమయ్యింది చెప్తాడు. అంతా తెలుసుకున్న దివిత్కి అశ్విన్ మీద చాలా కోపం వస్తున్నా తను కూడా తన చెల్లి ఈ పరిస్థితికి కారణం అని తెలిసాక తనని తాను క్షమించుకోలేకపోతాడు. తర్వాత రోహను ధృతికి బావ అవుతాడని, వైజయంతి గారు, ప్రభాకర్ గారు సొంత అమ్మా నాన్న అని, తనను వాళ్ళు బాగా చూసుకుంటారు అని అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది. కాసేపటికి మెలకు వచ్చిన ధృతికి ఎదురుగా ఉన్న నందిని గారిని చూడగానే పెద్దమ్మ అంటూ ఏడుస్తూ, నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మ, నేను ఇక్కడ ఉండను, మనం వెళ్ళిపోదాం అని ఏడుస్తుంటే నందిని గారు, వైజయంతి గారు ఓదారుస్తారు. అక్కడ దివిత్తును చూసి తన దగ్గరకు వెళ్ళి చెంప మీద లాగి ఒకటి పీకి, నీ చెల్లి గురించి ఆలోచించి ఇంకొకరి చెల్లిని బాధ పెడతావా? మధ్యలో తనేం తప్పు చేసిందని ఇలా చేసావన్నయ్య? కోపంలో ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? అది ఎంత పాపమో ఆలోచించలేకపోయావా? నిన్ను చూసిన ప్రతిసారి నాకు జరిగిన అవమానం, నువ్వు చేసిన తప్పే నాకు గుర్తొస్తుంది. అందుకే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి, నాకు కనిపించకు అని దివిత్ని పట్టుకుని బాగా ఏడుస్తుంది. దివిత్కి తన్ని అలా చూసి ఏడుపు వస్తుంటే రోహన్తో మాట్లాడి ధృతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, తన చెల్లికి ఇలా అవటానికి తను కూడా ఒక కారణం కాబట్టి ధృతి తనని క్షమించే వరకు తన కంటపడను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోహను ధృతి మూడ్ చేంజ్ చేయాలని తన దగ్గరకు వెళ్ళి, చూడు బంగారం, నువ్వు ఇలా బాధపడుతుంటే ఎలా చెప్పు? నీ కోసం మీ అమ్మ, నాన్న, నానమ్మ ఇక్కడికి వచ్చారు. ఆ విషయం చెప్పడానికి మీ అప్ప, పెద్దమ్మ కూడా వచ్చారు. ఎంత హ్యాపీగా ఉండాలి నువ్వు అంటూ తనని మాటల్లో పెడతాడు. ధృతి అందరినీ చూసి అవునా అన్నట్లు రఘు గారిని అడిగితే ఆయన అవునని చెప్పేసరికి వాళ్ళని పట్టుకుని ఏడుస్తుంది. అందరూ బాధగా 1-2 రోజులు గడిపేస్తారు. అశ్విన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించండి, అమ్మ గురించి తెలియక మీరు తప్పు చేశారని మీ మీద ద్వేషం పెంచుకున్నాను అని ఆయన్ని పట్టుకుని ఏడుస్తాడు. ఆనంద్ గారు కూతురు పరిస్థితి చూసి బాధగా ఉన్నా ఇన్ని సంవత్సరాలు దూరమైన కొడుకు దగ్గర అయ్యేసరికి ఆనందంగా అనిపిస్తుంది. అశ్విన్ని దగ్గర తీసుకుని ధృతిని తీసుకురమ్మని, నువ్వు చేసిన తప్పుకు క్షమించమని అడగమంటారు. అశ్విన్కి తను చేసిన తప్పు తెలుస్తున్నా ఎవరికీ చెప్పలేక, ధృతిని ఫేస్ చేయలేక, అలా అని తనను చూడకుండా ఉండలేక తనలో తానే నలిగిపోతాడు. అంజుకి దివిత్ ద్వారా విషయం తెలుసుకుని రిషితో మాట్లాడకుండా, తనను పట్టించుకోకుండా వాళ్ళ అమ్మతో పాటు ధృతి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా 1 వారం గడిచాక శ్రావణి గారు రిషి ఏదో కోపంలో అన్నాడనని తనని క్షమించి ఇంటికి వెళ్ళమని అంజుకి నచ్చచెప్పాలని చూస్తారు. అంజుకి అశ్విన్ మీద, రిషి మీద ఉన్న కోపం, వాళ్ళ అమ్మగారు అలా రిషి సపోర్ట్ చేస్తుండేసరికి ఆవిడని వాళ్ళ ఇంట్లో వదిలేసి వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి రమ్మని చెప్పి శ్రావణి గారితో చెప్పకుండా అక్కడి నుండి వచ్చేసి ఆమెతో మాట్లాడటం మానేస్తుంది. నెక్స్ట్ డే అశ్విన్ ధృతి కోసం అని ధైర్యం చేసి తన దగ్గరకు వస్తాడు. అక్కడ అశ్విన్ని చూసి రోహన్కి కోపంతో ముందుకు వెళ్తుంటే వైజయంతి గారు ఆపి ధృతి దగ్గర పంపిస్తారు అశ్విన్ని.
ధృతి రూమ్లో పడుకొని ఉండగా అశ్విన్ వెళ్ళి ధృతి అని పిలుస్తాడు. ధృతి కళ్ళు తెరిచి ఎదురుగా అశ్విన్ని చూసి భయపడి గట్టిగా అరిచేసరికి రోహన్ పరిగెడుతూ అక్కడికి వెళ్తాడు. ధృతి రోహన్ని పట్టుకుని అతన్ని వెళ్ళిపోమని చెప్పు, నాకు తనను చూస్తుంటే భయమేస్తుంది ప్లీజ్, లేదంటే నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అని ఏడుస్తూ చెప్తుంది. రోహన్ తనని కూల్ చేసి అశ్విన్ని బయటికి పంపించి ధృతితో, బంగారం, జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వస్తూనే ఉంటాయి, వాటన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతేకాని ఇలా పిరికి వాళ్ళ బాధపడుతూ కూర్చుంటామా? అందులో అమ్మాయిలు ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేసుకుని జీవితంలో గొప్ప గొప్ప పొజిషన్లో వెళ్తుంటే నువ్వే ఇలా ఏడుస్తూ మూల కూర్చుంటావా అని తనని మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు. ధృతి కాస్త కుదురుకుని బయటకు వచ్చి అశ్విన్ని చూడకుండా రోహన్ చేయి పట్టుకుని అశ్విన్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి రోహన్ కారులో కూర్చుంటుంది. ధృతి ఏం చేయాలనుకుంటుందో ఎవరికి అర్థం కాక అయోమయంగా చూస్తుంటే రోహను నేను చూసుకుంటాను అని వాళ్ళకి చెప్పి అశ్విన్ ఇంటికి తీసుకెళ్తాడు. అశ్విన్ ధృతి వాళ్ళ ఇంటికని చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళతో పాటు ఇంటికి వెళ్తాడు. ధృతి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్సు వాటితో పాటు ఉన్న డివోర్స్ పేపర్స్ తీసుకుని వాటి మీద సైన్ చేసి అశ్విన్ మొహాన కొడుతుంది. అశ్విన్ షాక్ అయ్యి ధృతిని చూస్తుంటే, నన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించని నీలాంటి వాడితో ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నాకు నా ప్రేమకి విలువ ఇవ్వని నీతో నేను కలిసి ఉండాలని అస్సలు అనుకోవడం లేదు. ఇందులో నా మీద ప్రేమతో మా అన్నయ్య చేసిన తప్పు కూడా ఉంది కాబట్టే నిన్నేమీ అనుకోకుండా నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. అశ్విన్ ఎంత పిలుస్తున్నా సారీ చెప్తున్నా కనీసం అశ్విన్ మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు ధృతి. రోహన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజు కూడా రిషి తనతో మాట్లాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు. అశ్విన్ రోజు ధృతితో మాట్లాడటానికి రావటం, తను వెళ్ళిపోమని చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది. ధృతికి ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక వైజయంతి గారితో మాట్లాడి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అంజు కూడా నీతో పాటే నేను కూడా వస్తాను, ఒప్పుకోకుంటే నేను చచ్చినంత ఒట్టు అని తనని కట్టిపడేస్తుంది. తనకి కూడా మైండ్ డైవర్ట్ అవుతుందని రోహన్తో పాటు డార్జిలింగ్ పంపిస్తారు ధృతిని అంజుని. అక్కడ వాళ్ళకున్న ఎస్టేట్స్ చూసుకోండి అని. అలా ఎవరికీ చెప్పకుండా నైట్కి నైట్ అలా వెళ్ళిపోతారు. రోహన్కి ముందు నుండి రఘు గారికి ధృతి మీద ఉన్న ప్రేమను చూసి ధృతి విషయాలన్నీ వాళ్ళకి చెప్పేవాడు. దివిత్ కూడా రోహన్తో తప్ప ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండేవాడు కాదు. అశ్విన్ రిషికి విషయం తెలిసి వాళ్ళ గురించి కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తారు, కానీ అస్సలు కనుక్కోలేకపోతారు. డైలీ ధృతి పడుతున్న బాధ, తన కలవరింతలు అన్నీ చూసి తనని నార్మల్ చేయటానికని చాలా ట్రై చేస్తాడు రోహన్. తర్వాత ధృతి అశ్విన్ కోసం పడుతున్న బాధను చూసి అశ్విన్ను కలవడానికి వెళ్తాడు. అప్పుడే చిన్ను కండిషన్ తెలిసి అన్నీ ప్లాన్ చేసి రిషికి ధృతి అడ్రస్ తెలిసేలా చేసి చిన్ను ట్రీట్మెంట్కి కూడా అక్కడికి వచ్చేలా చేస్తాడు. గతం పూర్తి. అశ్విన్ ధృతి ఇద్దరు గతాన్ని తలుచుకుని బాధపడతారు. అలానే ఎప్పటికో నిద్రపోతారు. ధృతి మార్నింగ్ లేచేసరికి మమత గారి రూమ్లో లైట్ వెలగడం చూసి ఆవిడ బయటకు వస్తారని హాల్లో సోఫాలో పడుకున్న అశ్విన్ని లేపుతుంది. అశ్విన్ నిద్రమత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా ధృతిని చూసి హ్యాపీగా బుడ్డి అని తన చెంప మీద చెయ్యి వేయిపోతే ధృతి వెనక జరిగి అశ్విన్ చేతి మీద ఒక్కటేసి, ముట్టుకోవాలని చూస్తే చంపేస్తా, నాకెంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది అంటుంది సీరియస్గా. అశ్విన్ నవ్వి, దూరంగా ఉంటే మా అమ్మ ఎలా వస్తుంది అంటాడు కన్నుకొట్టి. ధృతి కోపంగా అశ్విన్ గొంతు పట్టుకుంటుంటే మమత గారు బయటకు వచ్చి ధృతిని చూసి, స్వీటీ ఏం చేస్తున్నావే అబ్బాయిని అంటారు గట్టిగా. ధృతి మమత గారి గొంతు వినగానే తడపడుతూ నవ్వలేక నవ్వుతూ, అదేం లేదమ్మా, ఏదో సరదాకి అంతే అంటుంది. అశ్విన్ మనసులో, ఓహో ఈ స్విచ్ బోర్డ్కి కీ మా అత్తమ్మనా, నిన్ను నా దారిలో తెచ్చుకోవాలంటే మా అత్తమ్మతో ఉంటే చాలన్నమాట, రేపటి నుండి నా లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తా, ఇవాళ రెస్ట్ తీసుకో బుడ్డి అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయినా ఏంటి బాబు నువ్వు హాల్లో పడుకున్నావు అని అడుగుతారు మమత గారు. అశ్విన్ ధృతి వైపు చూసి, అదేంటంటే అత్తమ్మ మీ అమ్మాయి అని చెప్తుంటే ధృతి మధ్యలో ఆపి తడబడుతూ, అదేం లేదమ్మా, ఆయన మార్నింగ్ లేచి జిమ్ చేసే అలవాటు ఉంది, అందుకనే త్వరగా లేచి బయటకు వచ్చారు, ఇంతలో నువ్వు వచ్చావు అని చెప్తుంది. అశ్విన్ మనసులో,
ఏం కవర్ చేసావు బుడ్డి, నా డైలీ రొటీన్ బాగానే గుర్తుందిగా నీకు అనుకుంటాడు. సరే స్వీటీ, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఇవాళ చాలా మంచి రోజు, గుడికి వెళ్దాం అని లోపలికి వెళ్తారు మమత గారు. మమత గారు అలా వెళ్ళగానే అశ్విన్ ధృతి దగ్గరగా వెళ్ళి చెవిలో, నిజం చెప్పకుండా భలే కవర్ చేసావు కదా బుడ్డి, నన్ను రూమ్లో నుండి బయటకు గెంటేసి ఇప్పుడేమో ఇలా చెప్తావా అంటాడు. ధృతి అశ్విన్ నుండి దూరం జరిగి, ముందు నువ్వు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, ప్రతిదానికి ఓ అని మీద పడిపోకు, నా సంగతి తెలియదు నీకు అంటుంది సీరియస్గా. అశ్విన్ ధృతికి మళ్ళీ దగ్గరగా వెళ్తూ, అలా అంటే ఎలా బుడ్డి, డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, దూరంగా ఉండు, దగ్గరకు రాకు అంటూ పదాలు మారుస్తూ, చెప్పిందే చెప్తుంటే నాకు నువ్వు ఇవ్వాలి అనుకున్న ప్రేమ ఎలా ఇస్తావు చెప్పు, మా అమ్మ ఎలా వస్తుంది బుడ్డి, అందుకని ఒకసారి ఆలోచించరా, నా బంగారం కదూ అని గెడ్డం పట్టుకుని అడుగుతాడు. ధృతి అశ్విన్ చేతి మీద కొట్టి, అలాంటి ఆశలు పెట్టుకోకు, మా అమ్మకి నీ గురించి తెలియదు కాబట్టి తనని బాధ పెట్టడం ఇష్టం లేక కామ్గా ఉన్నా అంతే, దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకు అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్తుంది. అశ్విన్ ధృతి వెనకే వెళ్తూ, బుడ్డి నీతో ఒక విషయం మాట్లాడాలి, ప్లీజ్ ఆగరా అంటాడు. ఇంకేముంది మాట్లాడటానికి అంటుంది ధృతి. అది మనం హైదరాబాద్కి వెళ్దాం బుడ్డి అంటాడు అశ్విన్. నేను ఎక్కడికి రాను, నువ్వు మళ్ళీ నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నీ వెనకే వస్తానని మాత్రం అనుకోకు, ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటానంటుంది ధృతి కోపంగా. అలా అనకు బుడ్డి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను చేసింది చాలా పెద్ద తప్పే కాదు అన్ను, నేను చేసిందని నువ్వు వేరే శిక్ష ఏ శిక్ష వేసినా భరిస్తాను, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను, కానీ నన్ను మాత్రం దూరం పెట్టకురా, నేను తట్టుకోలేను, ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది, అలానే నీ విషయంలో కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వు బుడ్డి, ప్లీజ్ రా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ధృతి అశ్విన్ని చూసి, నీ నుండి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి, ఏ రోజైతే నా మెళ్ళో తాళిని తెంచావో ఆ రోజే మన మధ్య మొత్తం మూసిపోయింది, అప్పుడే నా ప్రేమ కూడా చచ్చిపోయింది, నువ్వేదైనా చెయ్యాలి నా కోసం అనుకుంటే మా అమ్మ వెళ్ళే వరకు నా భర్తగా ఆమెకు అల్లుడిగా నటించండి చాలు అని వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.